8వ చరణములు అంటారు, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము అంటున్నాడు. అంటే ఇక్కడ రెండు గ్రూపులు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక గ్రూప్ ఏమో కృంగి నేల మీద పడిపోతున్నారంట, కొందరు బిడ్డలేమో చక్కగా లేచి నిలవబడుచున్నారంట. అంటే నేల మీద పడిపోతున్నారు అంటే నిలబడినవాడే కదండి పడిపోతాడు మామూలుగా. అంటే పడిపోయిన వ్యక్తి మరొకసారి పడిపోలేడు. కానీ ఏ వ్యక్తి అయితే ఈ నిలవబడిన వాళ్ళతో ఉన్న వ్యక్తులే కొందరు పడిపోతున్నారంట. అంటే విశ్వాసులైన మనం మన భక్తి జీవితంలో విశ్వాసంలో కొనసాగుతూ, రక్షణ పొంది దేవుని సన్నిధిలో కొనసాగుతూ, ప్రార్థన చేస్తూ, పాటల ద్వారా ఆయన స్తుతిస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయన సన్నిధిలో ఆయన ఆజ్ఞలను గైకుంటూ నడుచున్న వారిలోనే 2 గ్రూపులు ఉన్నాయంట. కొందరు పడిపోతున్నారు, కొందరు నిలవబడుతున్నారు. ఎవరో అన్యుల గురించి మాట్లాడుతున్నది ఈయన, ఎవరో విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు. కొందరు పడిపోతున్నారు, కొందరేమో నిలవబడుతున్నారయ్యా. ఎవరు దేవుడిని ఎరిగిన బిడ్డల గురించి ఈయన మాట్లాడతలేదు. నిజంగా దేవుడిని ఎరిగిన బిడ్డలు అంటే వాళ్ళు దేవుడు తెలియదు కాబట్టి, అసత్యంలో ఉంటారు కాబట్టి, సత్యం వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకి ఏ త్రోవలో వెళ్ళాలో తెలియదు కాబట్టి వాళ్ళు దారి తప్పవచ్చు, వాళ్ళు పడిపోవచ్చు. కానీ దేవునికి వెళ్ళిన, దేవుని సన్నిధిలో కొనసాగుతున్న బిడ్డలు, దేవుని ఆరాధిస్తున్న బిడ్డలు, దేవుని వెంబడిస్తున్న బిడ్డలు, దేవుని మాటలు విని వాక్యానుసారంగా నడుస్తున్న బిడ్డల్లోనే ఈ భేదాలు. ఎందుకు ఈ భేదాలు వస్తున్నాయి అంటే దేవుడు కొంతమందిని నిలవబెట్టి కొంతమందిని విడిచిపెట్టేవాడు కాదు కదా. ఎందుకు కొంతమంది పడిపోతున్నారు? ఇప్పుడు ఒక తల్లికి ఒక 2 బిడ్డలుంటే ఇద్దరిని ఒకే రకంగా చూస్తుంది. 2 బిడ్డల్లో ఒకడు దారి తప్పిపోవడానికి, ఒకడు దారిలో ఉండడానికి గల కారణాలు అదే పై వచనాలు అంటారు కదా. అదే పై వచనం 7వ వచనం అంటారు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఎవరైతే లోక సంబంధమైన వాటిని ఆధారం చేసుకుని, గుర్రములను బట్టి, రథములను బట్టి ఆధారం చేసుకుని గర్వపడుతూ ఉంటారో, అతిశయపడుతూ ఉంటారో, వాళ్ళు వారి భక్తిలో పడిపోతున్నారంట. ఏ క్రైస్తవుడు తన జీవితాల్లో దేవుని ఆధారం చేసుకుని, ఇప్పుడున్న కలిగిన పరిస్థితి, ఈరోజు కలిగిన మన పరిస్థితి, దీనంతటికీ నా దేవుడు నా ఆధారం, ఆయన కలిగించినదే, సమస్తము ఆయన మూలంగానే జరిగింది, నా శక్తి సామర్థ్యాల వల్ల కానీ, నా తెలివి వల్ల కానీ, నా జ్ఞానం వల్ల కానీ ఏది లేదు అని సమస్తము కలిగిన దాన్ని బట్టి దేవునికి అప్పగిస్తుకుంటూ, దేవుని మీద ఆధారపడి ఏ వ్యక్తి అయితే దేవుని బట్టి అతిశయపడుతున్నాడో అతను దేవుని సన్నిధిలో నిలవబడగలుగుతున్నాడంట, విశ్వాసంలో నిలవబడగలుగుతున్నాడంట, ప్రార్థనలో నిలవబడగలుగుతున్నాడంట, దేవుడు రాకడ కోసం సిద్ధపరచబడుతున్నాడంట ఈ మనిషి. మనం ఎందుకంటే ఈ లోకంలో ఈ దేన్నైనా శాసించగలిగిన శక్తి డబ్బుకుంది. డబ్బు ఒక మనిషిని భ్రష్టు పట్టించడానికి కానీ, ఒక మనిషిని దేవుడి నుంచి దూరపరచడానికి, మన భక్తి జీవితాన్ని దూరపరచడానికి డబ్బే. అందుకే దేవుడు తన బిడ్డలకి ఏదో ఒక ముళ్ళు పెడతాడు. నిజంగా అన్నీ సమృద్ధిగా ఉండి, అన్నీ సంతోషంగా ఉండి, అంత హ్యాపీగా ఉందనుకోండి, నిజానికి దేవుడు మనం లెక్క చేస్తామా? ఎవరూ లెక్క చేయం. ఎందుకంటే అసలు ప్రార్థన అవసరత అనేది లేకపోతే ఈరోజు మనం ఎందుకు వస్తాం మన సన్నిధికి? నేను కూడా ఇక్కడ నిలబడినాం ఏమా అనుకుందాం మళ్ళీ అన్నమాట. ఏదో ఒక అవసరం ఎందుకు పెడతాడంటే తన బిడ్డలను ఏదో ఒక రకంగా తన దగ్గర చేర్చుకోవడానికి, తనకిష్టమైన బిడ్డలుగా మలుచుకోవడానికి, తన చిత్తాన్ని తన బిడ్డల పట్ల నెరవేర్చుకోవడానికి ఏదో ఒక లోపం పెడతాడంట. ఏదో ఒక చిన్నదో పెద్దదో మనిషిని బట్టి, మనిషి సామర్థ్యాన్ని బట్టి, మనిషి అవసరతను బట్టి ఏదో ఒకటి పెట్టి దాన్ని పెట్టి దేవుడు తన దగ్గరికి చేర్చుకుంటూ ఉంటాడంట. చేర్చుకున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే కానీ దేవుడిచ్చిన దాన్ని మనం ఆధారం చేసుకొని, దేవుడు మనకి ఏదైతే ఆశీర్వదించాడో, ఏదైతే గత దినాల్లో ఇచ్చాడో, ఏది ఇచ్చినా మనకి ఏదో కొరత ఉంటూనే ఉంటుంది. నువ్వు మనకి ఎంత దీవించినా, నాకు ఇంకా ఇలాంటి 2 బిల్డింగ్లు ఇచ్చినా 3వ బిల్డింగ్ కోసం అడుగుతూనే ఉంటాయని. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది. ఏది ఇచ్చినా దేవుడు మనం ఏదో అడుగుతూనే ఉంటాం.
అయ్యా నాకు ఇది చాలయ్యా అనేవాడు ఈ భూప్రపంచం మీద ఏ ఒక్కరూ ఉండరు. నాకు ఇది చాలయ్యా, నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను తృప్తి పడతా, నాకు ఇది చాలు అనేవాళ్ళు. ఈ అడిగే ప్రాసెస్లో ఆయన ఇచ్చిన దాన్ని బట్టి, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి అంటారంట అతిశయపడుతున్నారు. ఈ అడగటమే దేవుని సన్నిధిలోనేమో మనం చాలా నమ్రత కలిగి విధేయత కలిగి మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన దైనందిన జీవితానికి వెళ్ళిపోతే, ఒకసారి మందిరం నుంచి మనం బయటికి లోకంలోనికి వెళితే మనం కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయపడుతున్నారయ్యా. ఎవరైనా మన స్తోమతను మించి, లేదంటే మన స్తోమతకి కొంచెం తక్కువ స్థితి కలిగిన వాళ్ళు ఎవరైనా కనబడితే మన యొక్క కెపాసిటీ, మన యొక్క స్టేటస్ కలపాలని వాళ్ళు కొద్దిగా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. సహజంగా ఎవరైనా అతని స్టేటస్ని అతనికి తెలియపరచడానికి మాట్లాడతారో తెలియదు, లేదంటే ఇతనికి ఉన్న స్టేటస్ని ఎదుటి వారికి తెలియపరచడానికి మాట్లాడతారో తెలియదు. ఏదేమైనప్పటికీ ఆ భేదాలతో మాట్లాడుతూ ఉంటారంట. లోకంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, మన డ్రెస్సే కదా, మనం ఎంత సంపన్న స్థితిలో ఉన్నామో, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియపరిచేది మన డ్రెస్సు, మనం వేసుకునే వస్త్రధారణ. మనం ఎవరినైనా చూడగానే వాళ్ళు వేసుకునే డ్రెస్సును బట్టి వీళ్ళు ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు అని మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళని చూడగానే వాళ్ళు వేసుకున్న వస్తువులను చూసి కానీ, వాళ్ళు తిరుగుతున్న కార్లను చూసి కానీ, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులను చూసి కానీ. అలాగే ప్రతి క్రైస్తవుడు ఏ స్థితిలో ఉన్నా మన నోటి మాటను బట్టి వీడు పరదేశిరా, వీడు ఇక్కడ వాడు కాదు, వీడు పరదేశి, దేవుని బిడ్డ అనే సాక్ష్యాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్లా కాకుండా మనం గర్వాన్ని వాళ్ళకి కనపరిస్తే ఈ సాక్ష్యాన్ని పొందుకోవడం చాలా కష్టం. ఈ సాక్ష్యాన్ని కనుక మనం పొందుకోలేకపోతే వీడు నిజంగా దేవుడి బిడ్డే, వీడు క్రైస్తవుడే, వీడు పరదేశే, వీడు ఇక్కడోడు కాదు. వీడి స్టేటస్ ఎంతైనా, వీడికి ఎంత ఆస్తి ఉన్నా, వీడు ఏ స్టేజ్లో ఉన్నా, వీడు మాట్లాడే మాట ఉందో చూసావా, వీడి స్వభావం ఉందో చూసావా, చాలా సౌమ్యంగా, చాలా తగ్గింపుగా, సాత్వికంగా మాట్లాడే గుణం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్రీస్తు నుంచే వచ్చింది. మనం లోకంలో ఉన్నట్లయితే నిజంగా మనం కూడా లోకానుసారంగా మనం మాట్లాడతాం. ఎవరితో మాట్లాడినా మనకు ఆ మాట తీరు, మనం ఎక్కడి నుంచి వచ్చింది, మనం మాట్లాడే మాట తీరు, మన సాత్వికత, మనం ఎదుటివాడిని ప్రేమను క్రియల్లో చూపించే మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు నుంచే వచ్చింది. మన తండ్రి మనకు నేర్పించాడు కాబట్టి ఆ స్వభావం వచ్చింది. కొందరంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, భక్తిగా నడుస్తూ, భక్తిపరులుగా కొనసాగుతూ ఇటు తిరిగితే లోకానుసారంగా జీవిస్తున్నారంట. గర్వం, తను సంపాదించిన ఆస్తిని బట్టి గర్వం, తనకున్న కారులను బట్టి గర్వం, గుర్రములను బట్టి గర్వం, రథములను బట్టి గర్వపడుతున్నారంట. వాళ్ళు పడిపోతున్నారయ్యా, దేవుడు బాధపడుతూ అన్నాడు, వాళ్ళు పడిపోతున్నారయ్యా. నా రాజ్యానికి నేను అందరినీ సమానంగా, వీళ్ళందరినీ నా రాజ్యానికి చేర్చుకోవాలని ఆశపడుతున్నాను. వీళ్ళ ప్రవర్తన ద్వారా వీళ్ళు పడిపోతున్నారు. వీళ్ళ భక్తిలో వీళ్ళు ఎంత ప్రార్థించినా, ఎంత భక్తిగా నా సన్నిధిలో ఎంత కన్నీరు కార్చి ప్రార్థించినా వీళ్ళు నిలవబడలేకపోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు కలిగి ఉన్న గర్వం, వీళ్ళు కలిగి ఉన్న అతిశయం. నిజానికి ఈ లోకంలో ఏది ఇచ్చినా నేనేగా మీకు ఇచ్చింది. ఇప్పుడు ఈ లోకంలో ఒక చక్కటి ఉద్యోగం ఇచ్చా, అది నన్ను అడిగితే నేను ఇచ్చా. బిడ్డలను అడిగావు, బిడ్డలను ఇచ్చా. వివాహం అడిగావు, చక్కటి వివాహం కూడా జతపరిచా. అన్ని సమస్తము నేనే ఇచ్చానని నమ్ముచున్నావు కదా. నా సన్నిధిలోకి వచ్చి నువ్వు ఇచ్చావు అంటున్నావు. బయటికి వెళ్ళి నేను ఇచ్చిన దాన్ని ఆధారం చేసుకుని అతిశయపడుతున్నావు. అంటే రెండు అట్టుకి ఒక పక్క మాడుతుందంట, ఒక పక్క తెల్లగా ఉంటుందంట. ఒక పక్క కాలలేదు కానీ ఒక పక్క మాడిపోతుందంట. మనం దోసేస్తే ఒక పక్క మాడిపోతున్నట్టుగా ఉంటుంది, ఒక పక్క తెల్లగా, అది రుచి ఎలా ఉంటుంది, తినడానికి రుచిగా ఉంటుంది అది. దేవుడు అందుకే అంటున్నాడు, అయ్యా మీరు ఏదైతే నా సన్నిధిలో మీరు కనపరుస్తున్నారో, ఏదైతే తగ్గింపు జీవితాన్ని మీరు నా సన్నిధిలో కనపరుస్తారు, అదే తగ్గింపుని సమాజంలో కూడా కనపరిస్తే అది నా నామానికి మహిమకరంగా ఉంటుంది. సన్నిధిలో తగ్గింపుగా కనపడి మీరు లోకములకు వెళ్ళి మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే మీరు గర్విష్ఠుల వలె, అహంకారుల వలె,
మిమ్మల్ని మీరు కనపరుచుకుంటే మీరు ఏ సాక్ష్యాన్ని పొందుకుంటారు లోకంలో? మీరు కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి అది నామానికి అవమానమే కానీ ఘనకరం కాదుగా. అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎలా దీవించగలను, నేను మిమ్మల్ని ఎలా హెచ్చించగలను, నేను మిమ్మల్ని ఎలా నిలవబెట్టగలను అంటున్నాడు ఆయన. మీరు నిజంగా మీరు భక్తిలో ప్రార్థనలో మీరు నిలవాలి అనే ఆశ ఉంటే ఇక్కడ కనపరుస్తున్న విధేయత, ఇక్కడ కనపరుస్తున్న భక్తి, నా దగ్గర కనపరుస్తున్న భక్తి, నా దగ్గర కనపరుస్తున్న ప్రార్థనా జీవితం, నా దగ్గర కనపరుస్తున్న విధేయత, దేవుడు అంటున్నాడు విధేయత మీరు సమాజంలో కూడా కనపరిస్తే, సంఘంలో కూడా కనపరిస్తే మీరు పడగొట్టబడిన గుంపులో మీరు ఉండరు కానీ నిలబెట్టబడిన గుంపులో మిమ్మల్ని చేరుస్తానంటున్నాడు. నిలబెట్టబడిన గుంపులో నేను చేరుస్తాను. నిజానికి ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండిపోయారు. ఏది చూసినా మనకి ఇజ్రాయేల్ ప్రజలే సాదృశ్యం. ఒక మనిషి జీవితానికి ఇజ్రాయేల్ ప్రజలే మనకి సాదృశ్యం. 30 సంవత్సరాలు అరణ్యంలో ఉండిపోయారు. దేవుడు వెళ్ళాడు, మోషేని తీసుకుని అయ్యా వాళ్ళని విడిపించన్నాడు. ఏదో మొత్తానికి నానా బాధలు పడి మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాడు. వీళ్ళు కాలినడకతో వీళ్ళు ఇజ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఫరో అనే వ్యక్తి సర్లే ఏదో అయిపోయింది, అది అయిపోయింది, వాళ్ళని విడిచిపెట్టేసాం. మనం ఇంతకాలం వాళ్ళ కష్టార్జితాన్ని దోసుకున్నాం, వాళ్ళ సంపదను దోసుకున్నాం, వాళ్ళ కష్టాన్ని దోసుకున్నాం, వాళ్ళ చెమటను దోసుకున్నాం. వాళ్ళ దేవుడు వచ్చాడు, వాళ్ళని విడిపించమన్నాడు, మనని రకరకాల బాధలు పెట్టాడు. వీళ్ళని విడిపించకపోతే మనం ఇబ్బందుల్లో పడిపోతాం అనిపించింది నాకు కూడా. విడిపించేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వదిలేయచ్చు కదా. వీళ్ళు వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ దేశం దాటి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఫరోకు ఒక మనసు వచ్చింది. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? మహా వెళ్తే 10 కిలోమీటర్లు వెళ్తారు. వీళ్ళ చేతిలో ఏమీ లేవు. వీళ్ళ చేతిలో నడుచుకుంటానే కదా వీళ్ళు వెళ్ళేది. ఎక్కడికి వెళ్తారు? మహా వెళ్తే 10 కిలోమీటర్లు వెళ్తారు. మన దగ్గర రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, సైన్యం ఉంది. వాళ్ళు వెనకాల పడి వాళ్ళని అడ్డగొట్టి మళ్ళీ తీసుకొచ్చి చక్కా పట్టుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి మన దేశంలో పెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేశాడు ఫరో. కానీ జరిగిందంటారా? జరిగిందా? ఎందుకంటే ఇతను ఈ 10 కిలోమీటర్లను చేర్చుకోవడానికి, వాళ్ళని అడ్డం కొట్టడానికి, వాళ్ళని ఆక్రోవడానికి రథాలు గుర్రాలు సైన్యం మీద ఆధారపడితే వీళ్ళు జీవము కలిగిన దేవుడి మీద ఆధారపడ్డారు. వీళ్ళు జీవము కలిగిన దేవుడి మీద ఆధారపడ్డారు. వాళ్ళకి మధ్య ఎంత అగాధాన్ని ఏర్పరిచాడంటే ఒక సముద్రాన్ని పెట్టాడు అడ్డంగా. ఒక సముద్రాన్ని అడ్డంగా పెట్టాడు. మనం ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆధారం చేసుకుంటామో మన సమస్య మన దరిదాపులకు రాకుండా ఆయన ఒక అడ్డు గోడను నిర్మించడానికి మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. దానికి ఇదే కారణం. తను రథాలు పనికిరాలా, తన దగ్గర ఉన్న సైన్యము పనికిరాలా, తన దగ్గర ఉన్న గుర్రాలు పనికిరాలా, మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి తన దగ్గర ఉన్న కత్తులు ఏది పనికిరాలా. వాళ్ళు దేనిని చూసి అతిశయపడ్డారో, దేనిని చూసి గర్వించారో అది ఆ ఎర్ర సముద్రంలో కూల్చివేయబడింది. ఎందుకంటే మన దేవుడు లోకంలో ఉన్న వాటిని చూసి మనం అతిశయపడే కన్నా మన దేవుడిని చూసి అతిశయపడితే, దేవుడిని చూసి నిజంగా మనం అనుకోవాలి, నిజంగా నా దేవుడు గొప్పవాడు గర్వంగా చెప్పుకోవచ్చు. కొందరు ఈ రోజుల్లో బైబిల్ చేత పట్టుకురావడానికి కూడా సిగ్గుపడేవాళ్ళు నేను చూశాను. నా కళ్ళతో కవర్లో పెట్టుకుంటే బైబిల్ చేత పట్టుకుంటే వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారేమో, వీళ్ళు క్రైస్తవ కులం అనుకుంటారేమో, వీళ్ళు ఏదో అనుకుంటారేమో అని భయం. సమాజంలో తక్కువ చేసి మాట్లాడతారేమో, తక్కువ చేసి చూస్తారేమోనని భయం. కవర్లో పెట్టుకుని వచ్చేవాళ్ళు అసలు బైబిలే లేకుండా స్టైల్గా ఫోన్లో వచ్చి కూర్చుని మందిరాల్లో ఫోన్లో ఓపెన్ చేసేవాళ్ళు కూడా లేకపోలే ఈరోజు. ఎందుకంటే మనము దేవుని యందు అతిశయపడకపోతే, నిజంగా ఈ మందిరానికి మన ఇంటి మీద చర్చికి సిలువ వేయగానేరా ఒక ఆయన చూసి క్రైస్తవుడే, అమ్మో ఏంటి సిలువ వేసావు అన్నాడు. ఏం సార్ ఏమవుద్దన్నా? నేను మా నాన్న క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, మేం క్రైస్తవు, మా బిడ్డల క్రైస్తవుడు, అయినా మేము మా ఇంటి మీద వేసుకోలేకపోయాం సిలువు, నువ్వు ఎలా వేసావయ్యా సిలువ అన్నాడు. అదేముంది, దాన్నే ఉంది. ఇప్పుడు సిలువ ఇప్పుడు మందిరం ఉంది, సిలువ వేయటానికి అదేం పెద్ద విషయం కాదే. దాని గురించి కొందరు భయపడతారు కదా అంటే, ఎందుకు భయపడతావు? ఇప్పుడు నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడయ్యా, నేను క్రీస్తుని ఆరాధించేవాడిని, క్రీస్తుని వెంబడించేవాడిని, క్రీస్తు మార్గంలో నడిచేవాడిని, నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకోవడానికి నేనెందుకు సిగ్గుపడాలి, నేనెందుకు భయపడాలి? నాకేం అవసరంలా. ఒకవేళ దీని ద్వారా నాకు ఎవరన్నా సమాజం దూరం అవుద్ది అనుకుందాం, నా బంధువులు దూరం అవుద్దాం, అవసరంలా పోండి అవతలకి, నాకు అవసరంలా. వీళ్ళే నన్ను నా పరలోకానికి నన్ను చేర్చలేరుగా.
వీళ్ళ ద్వారా నాకే ఉపయోగం లేదుగా, నా దేవుడిని నేను విడిచిపెడితే నేనేమైపోతాను అనే ఉద్దేశమే తప్పితే, అలా ఉద్దేశం మన జీవితాల్లో ఎప్పుడైతే మనం దేవుడిని చూసి ఎప్పుడైతే మనం అతిశయపడతామో దేవుడు అంటున్నాడు నిన్ను నిలవబెడతానయ్యా, నువ్వే పని చేస్తున్నావో ఆ పనిలో నిన్ను నిలవబెడతా, ఏ ఉద్యోగం చేస్తున్నావో ఆ ఉద్యోగంలో నిన్ను నిలవబెడతా. నిన్ను నిలవబెట్టడానికి గల కారణం ఏంటంటే నీ భక్తే నీకు ఆధారం. నీ భక్తే నీకు ఆధారం. నువ్వు ఎవరిని చూసి అతిశయపడుతున్నావో, వేటిని చూసి అతిశయపడుతున్నావో, ఎవరిని చూసి అతిశయపడుతున్నావో నీ భక్తే నువ్వు ఆధారం. నువ్వు నిలవబట్టడానికి నేను అనుకున్నావు కారణమని, అయ్యో దేవుడు నన్ను పడేశాడు అని ఒకడు, దేవుడు అతన్ని నిలబెట్టాడు, నన్ను పడగొట్టాడు అని మనం అనుకుంటే అది మన పొరపాటు. మన భక్తిలో మనం నిలబడటానికి పడిపోవటానికి కారణం మందే. మన హ్యాండిల్ మన చేతిలో ఉంటుంది. మనం ఎటు వెళ్ళాలా ఎటు తిప్పాలా అనేది, ఎటు వెళ్ళాలా ఎటు తిప్పాలా. అందుకే కింద వచ్చినానికి వస్తే అంటారు కదా, 9వ వచనం, యెహోవా రక్షింపుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. ఆనాటి కాలంలో అంట రాజులు తన ప్రజలకు ఏమి కావాలంటే అది, తినడానికి తిండి, పని చేయడానికి పని, ఉండటానికి గృహాలు, ఎవరన్నా శత్రువు దేశంలోనికి ఆక్రమిస్తే కాపాడడానికి సైన్యాన్ని సిద్ధపరిచేవాడంట ఆ రోజుల్లో. ఇప్పుడంటే రాజకీయాలు లేవు కాబట్టి ఆ రోజుల్లో ఒక రాజుగా ఉన్న ప్రతి రాజు తన ప్రజలను సంరక్షించడానికి, వాళ్ళని పోషించడానికి, వాళ్ళకి కావాల్సిన నివాసయోగ్యమైన గృహాలు ఏర్పరచడానికి ఆ రోజుల్లో రాజులు తన ప్రజలకు సిద్ధపరిచేవారు. అలా సిద్ధపరిచిన వాడే రాజు. తన పాటికి ప్రజలను గాలికి వదిలేసి తన పాటికి తను రాజునని చెప్పుకుని రథాలు వేసుకు తిరిగేవాడు రాజుగా ఉండేవాడు కాదు. రాజుగా జనాలు కూడా అంగీకరించేవాడు కాదు. బాధ్యతగా వ్యవహరించేవాడు అంట. అలా బాధ్యతగా వ్యవహరించేవాడినే దేవుడు రాజుగా నిలవబెట్టాడు ఆ రోజుల్లో. ఈ కీర్తనకాడు అన్నాడు, అయ్యా నువ్వే నా రాజువు, నాకు ఉద్యోగం కావాలా నిన్ను అడుగుతా, నాకు పని కావాలా నిన్ను అడుగుతా, నాకు కరువు వచ్చిందా నిన్నే అడుగుతా, నాకు గృహం కావాలా నిన్ను అడుగుతా. ఎందుకంటే నీ ప్రజలకు నువ్వు న్యాయం చేయగలిగిన వాడువు నీవు. ఎందుకంటే నీ మీద నేను ఆధారపడి ఉన్నా, నిన్ను ఆశ్రయించి ఉన్నా. ఎందుకంటే నువ్వు నా రాజువు కాబట్టి, వేరెవరిని అడిగినా సహాయం చేయలేరు. దేవుడు కూడా తన ప్రజలకు సహాయం చేయలేని స్థితిలో ఉండాలని ఆయన ఎప్పుడు అనుకుంటాడా? అనుకుంటే ప్రజలకు సరైన పరిపాలన అందించలేని రాజు అంటారా? రాజు కానే కాదు. అట్లాగే దేవుడు కూడా తన ప్రజలకు సహాయం చేయలేని స్థితిలో ఉంటే దేవుడు అవుతాడినా? ఎట్లా అవుతాడు దేవుడినా? ఎట్లా అవుతాడు? ఎందుకు మరి మనం సహాయం పొందుకోలేకపోతున్నామంటే మన ప్రవర్తన ద్వారా మనం పడిపోయిన స్థితిలో ఉంటున్నాం కాబట్టి మనం ఆయన దగ్గర కావలసిన జవాబులు కానీ, ఆశీర్వాదాలు కానీ, సమాధానాలు కానీ పొందుకోలేకపోతున్నాం. అందుకే మీరు నిలవబడండి. ఫస్ట్ మీరు నిలవబడితే పడిన స్థితిలో కాకుండా మీరు నిలవబడండి. భక్తులు నిలవబడండి, ప్రార్థనలో నిలవబడండి, వాక్యమును బోధించడంలో నిలవబడండి. ఇక్కడ ఏదైతే నిలవబడతారో అదే నిలవబడటం సంఘంలో, సమాజంలో కూడా నిలవబడండి. నా సాక్షి బిడ్డలుగా నిలవబడండి. అప్పుడు మీరు నిలవబడిన వారిగా ఉంటారు. మీకు ఏది అవసరం అంటే అప్పుడు నన్ను అడగండి. నేను మిమ్మల్ని రాజునని నువ్వు నమ్ముచున్నావుగా, ఏది అడిగితే నేను అది నీకు ఇస్తా. కానీ ఇక్కడ మానవులు ఎలా ఉన్నారంటే భక్తి జీవితానికి సాధారణ మా దైనందిన జీవితానికి సంబంధం లేకుండా ఆ రెండు డివైడ్ అయిపోయినాయి. ప్రతి మనిషి తన కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయపడటం, గర్వించటం. ఎంత గర్వం అంటే, ఎవరన్నా ఒక చిన్న ఉద్యోగం, 1,00,000 రూపాయల జీతంగాడి దగ్గరికి ఒక 10,000, 20,000 రూపాయల జీతగాడు వెళ్ళాడు అనుకోండి, అమ్మా ఏం చేస్తున్నావు, ఇతను మామూలుగా మాట్లాడు, ఈ కళ్ళు ఇక్కడ ఉంటాయి, ఏం చేస్తున్నావు, ఏందో చిన్న కంపెనీలో పనిచేస్తానన్నా, ఎంత జీతం, ఒక 20,000 ఇస్తా. 20,000 ఎలా బతుకుతున్నావా నువ్వు? సింపుల్గానే ఇస్తారు. 20,000 ఎలా బతుకుతున్నావా నువ్వు అని. అంటే ఇతని ఉద్దేశం ఏంటి? ఇతను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను అని అతనికి తెలియటం కోసం ఆ మాట మాట్లాడతాడు. ఎందుకు? గర్వం. దీనివల్ల మనం ఏం పోగొట్టుకుంటామంటే క్రైస్తవులుగా మనం మాట్లాడాలి. నీకు బెటరా నాయన, నువ్వు ఇప్పుడు 20,000 ఇస్తున్నారు, మా రోజుల్లో అయితే మాకు 3,000 ఇచ్చేవాళ్ళు.
నేను ఖచ్చితంగా చెప్తా మాట. నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు జీతం 3,000 రానాయన అని చెప్తా. ఎందుకంటే నిజాన్ని వాస్తవాన్ని ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు కలిగి ఉన్న స్థితిని మనం చెప్పుకోవడం. వాడు స్టార్టింగ్లో ఉన్న పరిస్థితి అదే జీతం మరి కరెక్ట్గానే 3,000 జీతానికనే హైదరాబాద్ వచ్చాను నేను. నీకు ఇంకా బెటర్నైనా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, చాలా జాగ్రత్తగా నమ్మకంగా పని చేసుకో, 20,000 దేవుడు 80,000 చేస్తాడు, నమ్మకంగా ఉండి ఉంటాం. ఎందుకు మనం మాట చెప్తామంటే, మనం కూడా ఎందుకు మాట చెప్తామంటే, ఎక్కడ మన మాటల ద్వారా మన దేవుడు మనకు దూరం అయిపోతాడు, మన ప్రవర్తన ద్వారా దేవుడు మనకు దూరం అవుతాడు, మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు మన గర్వం ద్వారా మనకు దేవుడు దూరం అయిపోతాడు అనే భయం ప్రతి క్రైస్తవుడు గుండెల్లో ఉన్నట్లయితే ఏ క్రైస్తవుడు పడిపోయిన స్థితిలో ఉండడు, నిలవబడిన వాడిగా ఉంటాడు. అందుకే అంటున్నాడు కీర్తనకాడు, అయ్యా మీరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడక. ఇలా ఒక వ్యక్తిని చూద్దాం మనం ఈరోజు. ఎందుకంటే మంచి కండల వీరుడు అంట, మంచి హైటు పర్సనాలిటీ ఉన్నవాడు, మంచి బలాఢ్యుడు. అతను దేని చూసి అతిశయపడతాడంటే తనకున్న హైట్ని చూసి, తనకున్న వెయిట్ని చూసి, తనకున్న పర్సనాలిటీని చూసే అతిశయపడుతున్నాడంట. ఆమా ఎవరా? సంసోనా? సంసోను కంటే కూడా మన గొలియాతును ఒకసారి చూద్దాం. ఎందుకంటే గొలియాతు జీవితంలో కుక్క చావు చచ్చిన వాడే అంటే అంత బలాఢ్యుడు గొలియాతే. ఎందుకంటే తను ఎంతగా విర్రవీగాడంటే అంతగా విర్రవీగాడు. 40 రోజులు ఇజ్రాయేల్ ప్రజల మధ్యలోకి వచ్చి తడగొట్టాడు. ఒకసారి 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఒకసారి చూద్దామా. 5, 6, 7 వచనాలని అమ్మా. 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. అతడు కొంచెం ముందర అతడు 6 మూరల జానెడు ఎత్తు మనిషి. అతని ఎత్తు గురించి స్టార్ట్ చేద్దాం, అక్కడి నుంచి చదువుదాం. 6 మూరల జానెడు ఎత్తు మనిషి. అతడి తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడి యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుప ఎత్తుగలది. ఒకడు చాలనా అక్కడ దాకా చాలు. ఇక్కడ అంటే ఇతనికున్న యుద్ధోపకరణాల గురించి, అతనికున్న హైట్ గురించి, అతనికున్న బలాన్ని గురించి ఇక్కడ వివరిస్తూ ఉంది. అతను అనుకున్నాడు, నిజానికి ఒక దేశం ఇంకొక దేశం మీద యుద్ధానికి రావాలంటే ఈ సైన్యము ఆ సైన్యము యుద్ధం చేస్తారు. బలవంతుడు బలహీనుడి మీద ఓడిపోతాడు. ఎవరి సైన్యం బలంగా ఉందో ఆ బలవంతుడు బలహీనుడి మీద ఓడిపోతాడు. సర్వసాధారణం. ఎన్నోసార్లు ఫిలిప్స్తీయుల్ని ఇజ్రాయేల్ ప్రజలు ఓడించారు, ఇజ్రాయేల్ ప్రజల్ని ఫిలిప్స్తీయులు ఓడించారు. దేవుడు వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళు చేసిన అవిధేయతలను బట్టి దేవుడు ఎవరి పక్షం ఉంటే వాళ్ళని గెలిచాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అయ్యా మీరు సైన్యం మీరు ఎవరు నా దగ్గర రావద్దు, మీరందరూ ఇక్కడ ఉండండి, నేను ఒక్కడే వెళ్తా. అదేంట్రా బాబు, వాళ్ళు జీవము కలిగిన దేవుని బిడ్డలు వాళ్ళు, నువ్వు ఒక్కడ వెళ్ళి అంత సైన్యాన్ని ఎలా 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 ఎదుర్కొంటావు? నేను చూసుకుంటా, నాకు తెలుసు వాళ్ళని ఎదుర్కోవాలో తెలుసు, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఒక్కడే వెళ్తానని చెప్పేసి ఒక్కడే తన కలిగి ఉన్న స్థితిని చూసి, అంటే అతనికి ఏమిటంటే స్థితి, నా హైటు ఇజ్రాయేల్ ప్రజల్లో ఎవ్వడూ లేడు, నాకున్న శిరస్త్రాణం కూడా ఎవరికీ లేదు, నాకున్న కవచం అది దగ్గర 57 కిలోలు ఉంటుందంటమ్మా, 57 కేజీస్ ఉంటుందంట అది. ఆ ఈటికున్న ఇనప కొన కూడా ఉంటుంది చూసారా, అది 7 కిలోలు ఉంటుందంట. వేరే బైబిల్ వేరే దాంట్లో బుక్లో రాయబడి ఉంది.
దగ్గర దగ్గర అతను వేసుకున్న యుద్ధోపకరణాలే 60 నుంచి 65 కిలోల బరువు ఉంటుందట. ఒక మనిషి యుద్ధానికి వెళ్ళేవాడు తాను బరువు మోసుకోవడం కాదు, 60 నుంచి 65 సంవత్సరాల 65 కిలోల యుద్ధోపకరణాలు మోసుకుని యుద్ధానికి వెళ్తున్నాడు. ఎందుకంటే దగ్గర దగ్గర అతను మనకి ఇక్కడ నిలబడితే స్లావ్ తగులుద్ది. 9 ఫీట్ల 6 అంగుళాలు, 6 మూరల 6 అంగుళాలు అంటే 9 అడుగుల 9.5 అడుగులు అంట. 9.5 అవుతుంటా అంట. అతను దగ్గర దగ్గర 60 నుంచి 65 కిలోల యుద్ధోపకరణాలను అతను ధరించుకుని యుద్ధానికి. అతని ఆలోచన ఏంటంటే ఒకటే ఆలోచన, వీళ్ళందరూ వాళ్ళు వీళ్ళు కలబడి ఒకడొకడు కొట్టుకునే కన్నా నేను ఒక్కడే ముందుకు వస్తే నన్ను ఎవడన్నా జయించగలిగిన వాడు ఎవడన్నా ఉండి నన్ను జయిస్తే మేమందరం మీకు దాసులు అవుతాం. ఒకవేళ నేను మిమ్మల్ని జయిస్తే మీరందరూ నాకు దాసులు అవ్వాలి. ఎందుకంటే ఇతనికి ఎంత గర్వం అంటే ఇతని హైట్ చూసి ఇతని వంటి పర్సనాలిటీ ఉన్నవాడు ఆ దేశంలోనే ఎవ్వరూ లేరనే గర్వం ఇతనికి. ఏది ఏమైనప్పటికీ వీళ్ళని మానసికంగా దెబ్బతీయాలి, నా దగ్గరికి రావడానికి కూడా భయపడే అంత వికృతంగా ఉంటాడు అతను. నిజానికి 40 రోజులు అతను తిరుగుతూ ఉంటే అనుకున్నాడు అతను, ఏ ఒక్కడు రాడు కదా, ఇది ఏదంటారు చూసావా, నామినేషన్ లేదంటారు చూసారా, అసలు ఎలక్షన్ వేసేటప్పుడు పోటీయే లేదు. దాన్ని ఏమంటారు, ఎలక్షన్ టైంలో ఇప్పుడు 2 మనుషులు నామినేషన్ వేసి పోటీ చేస్తే ఎలక్షన్ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలుస్తుంది. ఎనామస్గా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని బానిసత్వం చేసుకున్నాడు అనుకున్నాడు. నిజంగా ఇతను జయించాలి అనే ఉద్దేశం అతనికి ఉంటే సైన్యాన్ని వేసుకెళ్ళొచ్చు. ఇతన్ని ఎందుకు అడ్డం పెట్టుకున్నాడంటే సైన్యానికి ధీటైన సైన్యం వాళ్ళ దగ్గర ఉంది, కానీ ఇతనికి ధీటైన వ్యక్తులు అతని దగ్గర లేరు ఇజ్రాయెల్ ప్రజల్లో. అది ఇతనికి ధైర్యం. సైన్యానికి ధీటైన సైన్యం ఇజ్రాయెల్ దేశంలో ఉంది, ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. కానీ గొలియాతుకు ధీటైన వ్యక్తి, అంత హైట్ కలిగిన వాడు, అంత పర్సనాలిటీ కలిగిన వాడు, 60-70 కేజీల యుద్ధోపకరణాలు వేసుకుని యుద్ధ భూమిలో నిలవబడగలిగిన ఎవ్వడో లేడు. అది అతని ధైర్యం. నిజానికి అతను అనుకున్నది జరిగిందంటారా? ఏ వ్యక్తి అయితే గర్విస్తాడో, ఏ వ్యక్తి అయితే తనను బట్టి తను గర్విస్తాడో, తనను బట్టి తను అతిశయపడతాడో. నిజానికి చిన్న బాలుడు వచ్చాడండి ఆ దేశంలో. పెద్దవాళ్ళు సౌలు కూడా 6 అడుగులు పైన ఉంటాడంట, బాగా హైట్. సౌలు కూడా, రాజు అయిన సౌలు కూడా భయపడి బయటికి రాలా అతన్ని చూసి. సాతాను కూడా మనకి సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనను మానసికంగా భయపెట్టడానికి ఒక బలమైన కారణాన్ని చూపిస్తాడు. మన దేవుడు, అయ్యా సమస్యలు వచ్చినప్పుడు మీరు వెనుతిరగమాకండి, అయ్యా మీరు పోరాటంలో ముందుకు వెళ్ళండి విశ్వాసంతో, మీ పక్షమున యుద్ధం చేయడానికి నేనున్నా, యుద్ధము నీది కాదు నాదే అంటున్నాడు ఆయన. అసలు మానసికంగానే స్థైర్యం లేక భయపడిపోతే, బలహీన పడిపోతే అసలు యుద్ధం ఎలా చేస్తాం మనం? వీడు మైండ్గా మాట్లాడే ఒక విధంగా చెప్పాలంటే గొలియాత్ అనేవాడు అసలు యుద్ధమే లేకుండా వీళ్ళని వశపరిచేసుకుందాం నా హైటు పర్సనాలిటీని చూపించి. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకుంటాడు అన్నట్టుగా దావీదును లేవనెత్తాడు. అక్కడ దావీదుతో మాట అంటాడు చూసావా, అదే అధ్యాయం 44వ వచనంలో ఒక మాట అంటాడు దావీదును చూసి గొలియాతు. 17వ అధ్యాయము 44వ వచనం, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదునితో అనగా. హల్లెలూయా. ఏమంటాడంట, నువ్వు నా మోకాలు ఎత్తి కూడా లేవురా నాయన, నువ్వు కుక్కను కొడతాకు వచ్చి చిన్న కర్ర తీసుకొస్తున్నావు నా దగ్గరికి, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఆహారంగా వేస్తాదా, దగ్గర అంటున్నాడు. ఏమిటండి, నీ రాజే లోపల కూర్చున్నాడు నన్ను చూడలేక నాకు భయపడి, నీ దేశానికి పరిపాలించే రాజే నువ్వేంటి నా మోకాలు ఎత్తి కూడా లేనివాడు నా మీద యుద్ధానికి వస్తున్నావు ఏంటి? ఇతని గర్వం ఏంటి అంటే వీడిదే ఉంది, వీడితో మన దగ్గర ఉన్న చేతితో ఉన్న ఈటి కూడా వాడవసరలా,
ఇలా చేయి జాపి ఇలా ఇలా పట్టుకుని ఇలా గిరగిర తిప్పి ఇలా కొడితే బాల్ వెళ్ళినట్టు వెళ్ళి అవతల పడతాడు అనుకున్నాడు. ఎందుకంటే అతను కలిగి ఉన్న హైటు, అతను కలిగి ఉన్న బలాన్ని చూసి అతను అతిశయపడ్డాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే బలవంతులను సిగ్గుపరిచి బలహీనులను బలపరిచే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా అతిశయపడేవారిగా కాక నేలబారు జీవితం. మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, నా దేవుడు నా ఆధారం అయ్యా, నేను ఆరాధించే దేవుడే నా ఆధారం అని ఎప్పుడైతే మనం తగ్గించుకుని మన దేవుణ్ణి ఆధారం చేసుకుని మన దేవుణ్ణి ముందు పెట్టుకుని మనం యుద్ధానికి ముందుకెళ్తామో, నిజానికి గొలియాతు తనకున్న యుద్ధోపకరణాలను ముందు పెట్టుకున్నాడు. దావీదేమో ఏమన్నాడు, అతను వెళ్తే ఇద్దాం, నేను నా దీవము కలిగిన దేవుడు పేరట నేను ఈ మీద యుద్ధానికి వస్తానన్నాడు. కానీ విజయం ఎవరిదక్కడ? బాలుడైన దావీదే విజయం. ఎందుకంటే దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు అతను. అందుకే కీర్తనకాడు అంటాడు కదా, అయ్యా కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడతారు, నేనైతే యెహోవా నామమును బట్టి నేను అతిశయపడుతున్నాను అంటున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని నామమును బట్టి అతిశయపడతామో, ఎప్పుడైతే మనం దేవుని ఆధారం చేసుకుని మన యుద్ధ భూమిలో, ఎందుకంటే లోకంలో ఉన్నాం, ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు చేయాలమ్మా. ఖచ్చితంగా మనం యుద్ధాలు చేయాలి. మనం ఎక్కడ ఓడిపోయిన స్థితిలో మనం ఉండకూడదు. లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం, ఇవన్నీ సైన్యంలాగా దేవుని బిడ్డల మీద పోరాటం చేస్తాయి. లోకంలో ఉండేవాళ్ళు ఈ నేత్రాశలో మనం ఓడిపోతే, శరీరాశలో మనం ఓడిపోతే, జపటముల్లో మనం ఓడిపోయినట్టు కాదు, కానీ మన దేవుడు ఓడిపోయినట్టు. అందుకే అంటున్నాడు, అయ్యా మీరు ఎట్టి పరిస్థితుల్లో లోకములో ఉన్న వాటిని చూసి అతిశయపడకండి. మీరు సంపాదించిన పాస్తులను చూసి అతిశయపడకండి. ఖరీదైన కార్లను చూసి మీరు అతిశయపడకండి. ఏదో ఒక రోజు అవి మిమ్మల్ని విడిచిపెట్టేయచ్చు. అవి శాశ్వతము కాదు. ఎవరైతే నన్ను బట్టి అతిశయపడతారో, నన్ను బట్టి గర్విస్తారో, నన్ను బట్టి నా నామమును బట్టి అతిశయపడతారో మీరు ఎన్నటన్నిటికీ నిలవబడిన వారిగా ఉంటారు. మీరు కూలిపోవటానికి కానీ, ఏ పోరాటంలో అయినా సరే, ఏ యుద్ధములో అయినా సరే, ఏ పోరాటంలో అయినా సరే కూలిపోవటానికి కానీ, పడిపోవటానికి కానీ ఆస్కారమే లేదు. ఎందుకంటే మీ పక్షమున నేనుంటా, మీ పక్షమున నేను యుద్ధం చేస్తా అని అంటాడు. కాబట్టి అట్టి గొప్ప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం.